మీనా నగల విషయంలో ప్రభావతి మనోజ్ గురించి అసలు నిజం బయటపడడంతో సత్యం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అందరి ముందు దోషిగా నిలబడుతుంది ప్రభావతి. సత్యం ప్రభావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో కామాక్షి రంగంలోకి దిగుతుంది. ప్రభావతి తరపున సత్యాన్ని బ్రతిమలాడుతుంది. ఈ ఒక్కసారికి పెద్ద మనసు చేసుకుని వదినను క్షమించే అన్నయ్య అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో సత్యం కోపంగా మీనాకు తను క్షమాపణలు చెప్పాలి, అప్పుడే ప్రభావతిని నేను క్షమిస్తాను అని అంటాడు. దాంతో ప్రభావతికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఇక మీనా దగ్గరికి వెళ్ళి మీనాని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. సాధించావు కదే, నీ వల్లే ఇదంతా, బంగారం కోసం పడి చేస్తున్నావు కదే, ఇదిగో బంగారం తీసుకో అంటూ తన చేతులకు ఉన్న గాజులను మీనా ముఖానికి విసిరి కొడుతుంది. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక బాలు ఆవేశంగా నా భార్య ముఖాన బంగారం విసిరి కొడతావా, నువ్వు అసలు తల్లివేనా అంటూ కోపంగా అంటూ ఉంటే ఒరే అంటూ బాలు మీదకి కోపంగా అరుస్తుంది ప్రభావతి. దాంతో బాలు కూడా గట్టిగా అరుస్తూ ఆపు, కన్న తల్లివని కూడా చూడను అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.